రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చివరగా మీ చెత్త రాజకీయం, ఈ లీకులు, పనికిమాలిన విచారణలు 2 ఏళ్లు కాలక్షేపం చేశారు. 50-60 ట్రిప్పులు కొట్టినట్టున్నారు ఢిల్లీకి. ప్రతి వారం ఢిల్లీకి పోవాలి, కాంగ్రెస్ కు మూటలు సమర్పించుకోవాలి. కాంగ్రెస్ కు మూటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పెద్దలకు మీ సీటు పోతుంది. అట్లాగే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను అర్ధరాత్రి దొంగరాత్రి వెళ్లి కాలు పట్టుకోవాలి. నా కేసులు దయచేసి పెట్టకండి, దయచేసి నేను అవసరమైతే భవిష్యత్తులో మీతో కలిసి నడుస్తా అని కాళ్ళు పట్టుకోవాలి. ఇది ఒకటే మీకు తెలిసింది. ఈ 2 ఏళ్లలో మరి మీరు రాష్ట్రానికి సాధించింది ఏమన్నా ఉందా దయచేసి చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు అన్ని ట్రై చేశారు మీరు. కాళేశ్వరం అన్నారు, స్కామ్ అన్నారు. 93,000 కోట్లు ఖర్చు అయిన దానిలో 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. అట్లాగే ఫార్ములా ఈ కుంభకోణం అన్నారు, ఏదో జరిగిందన్నారు. విద్యుత్ విషయంలో ఏదో రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి మదన్ లోకూర్ గారు నేసి ఏదో సాధిస్తామన్నారు. మరి ఇప్పుడు ట్యాపింగ్ అంటూ 2 ఏళ్లుగా టైంపాస్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ప్రజలకు అధికారులే అట్లాంటిది ఏమీ లేదు, అంతా బోగస్ అని కొట్టేసే పరిస్థితి. ఇది కూడా అదే పద్ధతుల్లో మరి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యత గల ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఒక సూచన చేస్తా ఉన్నా. ఇకనైనా మీరు ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆపేసి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైం వచ్చింది. ఇది మీకు 3వ బడ్జెట్. దీని తర్వాత మీకు మిగిలేది ఒకటే బడ్జెట్. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అయితే ఎట్లాగూ ఎలక్షన్ ఇయర్, మీరు పెట్టిన దానికి చిత్తు కాగితంతో గీకి పారేసుకునే దానికి ఎంత విలువ ఉంటుందో లాస్ట్ ఇయర్ మీరు పెట్టే బడ్జెట్ కూడా అంతే విలువ ఉంటుంది. కాబట్టి ఈ 2 బడ్జెట్లు ఏవైతే మీ చేతుల్లో ఉన్నాయో అందులో ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్ ఫిబ్రవరిలో పెడతారో, మార్చిలో పెడతారో రాష్ట్ర బడ్జెట్. ప్రజలు మీ వైపు చూస్తున్నారు. మీరిచ్చిన 420 హామీలు, బలహీన వర్గాలు మీ వైపు చూస్తున్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 2 బడ్జెట్లో మీరు 20,000 పెడతామన్నారు. ప్రతి బడ్జెట్లో పెట్టలేదు బీసీలకి. మరి ఈ బడ్జెట్లోనన్నా గత బడ్జెట్లు ఇది కలిపి ఒక 35,000 కోట్లు పెడతారా అని చెప్పి రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తా ఉన్నారు. 42% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వస్తున్నాయి కాంట్రాక్టులు తప్ప ఈ రాష్ట్రంలో ఏ బలహీన వర్గ సోదరుడికి రావడం లేదు. అందుకే బీసీ కాంట్రాక్టర్లు మీ వైపు చూస్తున్నారు. దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని జబ్బలు జరుచుకున్నారు. మల్లికార్జున్ ఖార్గే గారిని తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట హడావుడి చేశారు. మరి ఈ బడ్జెట్లోనన్నా అంబేద్కర్ అభయ